నమస్కారం. నేను అరుల్ స్వామి, శివనాడి అస్ట్రాలజర్ అన్న హైదరాబాద్. ఫోన్ నంబర్ 9908904977. ఇవిలాసంచి ఉంగుడియ మీది కన్యారాశి ఎలా ఉన్నది అని చెప్తున్నాం. న్యాచురల్గా కన్యారాశి డిసెంబర్ మంత్లో ఫేవరబుల్గా ఉన్నది. సపోజ్ మీరు అడగచ్చు, ఇన్ని కాలం దాకా ఒకటే హింసలు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి కదండి, ఎక్కడ ఫేవరబుల్ ఉన్నది? ఎప్పుడు చూసినా ఫ్యామిలీలో అదే రకమైన ఇరిటేషన్స్, వైఫ్ తరపు నుంచి గొడవలు, మాట్లాడుతున్న విషయాలు, అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్, మనం చేస్తున్న విషయాలు, ఎదురు చూస్తున్న విషయాలు జరుగుతుందా కాదా, ఇప్పుడు కోర్టు కేసు ఉన్నది, లేదంటే ఏదో రకమైన బిజినెస్ ఉన్నది, ప్రతి విషయం కూడా ఏదో రకమైన సంకటాలే ఉన్నాను. ఒక విడిగా ఉండి మనకేమంటే ఇంత డిసెంబర్ మొత్తం ఓపెన్గా చెప్పాలంటే మీరు అసలు మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడినారంటే దాని గొడవలు. ఇప్పుడు వైఫ్ దగ్గర ఏதாவது మాట్లాడతాము, ఇలా ఫ్రెండ్ దగ్గర మంచి చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఏదో ఒక విషయం పర్టికులర్ 100కి 100 పాయింట్ వైఫ్ దగ్గర ఏ రకమైన డిస్కషనే చేయకూడదు, సాఫ్ట్గా ఉండాలి. మిగిలిన విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నది. ఇన్ని కాలాలు జరుగుతుందా కాదా అని ఉన్న విషయం మొత్తమే. సపోజ్ మనకి దిశాబుద్ధిలో వేరే ఫలాఫలం రావచ్చు. ఇప్పుడు చాలామందికి శని మహాదశ జరుగుతున్నది, గురు మహాదశ జరుగుతున్నాయంటే శని మహాదశలో చాలా రకమైన ఒక రకమైన టార్చర్స్, ప్రాబ్లమ్స్ అట్లా ఫేస్ చేసి ఉన్నారు మీరు. ప్రజెంట్ ఉన్న పొజిషన్లో మీరు ఏమంటే ఇంత డిసెంబర్ మంత్ ఇదా శుభకార్యం చేసుకోవాలి, ఇంట్లో ఒక మంచి కార్యం చేసుకోవాలి, ఏమంటే ఇల్లు ఓపెన్ చేసుకోవాలి, ఇలా ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అనుకూలంగా ఉన్నది. కొన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నామా, డబ్బులు వస్తుందా కాదా, ల్యాండ్ భూమి కొంటామా, వాహనం మార్చేస్తామా, లేదంటే ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇంత డిసెంబర్ మంత్ ఖచ్చితంగా మీకు లాభమానం అంతా ఉన్నది. నచ్చలేదు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్ని మిడిల్లో కూడా మీకు చాలా బాగానే ఉంది అని ఉన్నా కానీ ఎదురు చూసిన లాభం చిన్న అడతడ వచ్చేసి జరుగుతున్నది. నేను చెప్పినట్టు ఇన్ని రోజులంగా మీరు కింద కేతువుడి ఎఫెక్ట్ వల్ల మనసులో ఒక రకమైన ప్రెషర్. ఎందుకంటే కన్యారాశి మీద కేతు భగవాన్ ఉన్నది. ఇక్కడ చంద్రభగవాన్ కలిసిన ఒక రకమైన ప్రెషర్, మెంటల్ టెన్షన్. ఇప్పుడు దాకా మనం సగం మెంటల్ కూడా ఉండాలి, అంత రకమైన ఇది ఏంట్రా, ఇది ఎందుకురా నాకు లైఫ్ ఇట్లాంటి, ఈ బాధ ఎందుకురా నాకు చెప్పేసి అన్ని రకమైన ఒక ప్రెషర్ మీద పడి ఏదో ఉన్నామురా దేవుడా, నాకు ఎప్పుడురా మంచి దారి ఇస్తావో, ఇదిలా నాకు అవసరమా, పిల్లలు కూడా మాట వినలేదు, వైఫ్ ఇట్లా ఉన్నది. జనరల్గా మీరు ఏం చేయాలి తెలుసా, కన్యారాశిలో ఉన్న వాళ్ళు వైఫ్ చెప్పిన మాట వినుకునే ఉండాలి గమ్మున. అది మంచిది ఉండని, చెడ్డది ఉండని, అవునమ్మా అని చెప్పుకుని మీరు వెళ్ళినారంటే అనుకూలంగా ఉన్నట్టు. మనం ఏదో ఒక మంచి చేసినాము, ఏదో తెలియకుండా చేసినాము, ఏదో జరిగింది అంటే అదివల్ల ప్రాబ్లం చాలా ఉన్నది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమంటే అమీదిగా శాంతంగా ఉండడమే బెటర్. ఏదో మార్పు ఉందా లేదా, నాకు మంచిగా ఉందా లేదా అని ఎదురు చూస్తున్న కాలంలో మీరు ఉన్నారు కాబట్టి ఏ రకమైన ప్రయత్నం చేసినా అదే చేయండి. మాట్లాడకండి, వైఫ్ దగ్గర మాట్లాడకండి, వేరే విషయం డిస్కస్ చేయకండి. అలా మీరు ప్రయత్నం చేస్తున్న కార్యంలో ప్రయత్నం చేసుకునే ఉండండి. బిజినెస్ సంబంధమా, జాబ్ సంబంధమా, ప్లేస్ మార్పు, ఇల్లు మార్పు, ల్యాండింగ్ మార్పు, శుభకార్యం చేయడం, ఇట్లాంటిలా మీకు లాభం ఉన్నది. అండ్ ఏమంటే మనసులో కొంచెం నొప్పి ఉన్నది, అంత నొప్పి కూడా మారుతున్నది మీకు అని చెప్తున్నాం. ఇక్కడ ఏదో ఒక విషయానికి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, అది వెయిట్ చేసిన విషయం అనుకూలమైన కార్యం జరుగుతుంది మీకు. అది లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే కొత్త రకమైన లాభం రావడం, ఇదిలా మీకు ఛాన్సెస్ ఉంది. ప్లేస్ ట్రై చేసినా కూడా ఛాన్స్ ఉంది. డిసెంబర్ మాసం 15, డిసెంబర్ మాసం 24 ఆ టైంలో కూడా మీరు ఎదురు చూడకుండా లాభాలు రావడం ఉంది. నేచురల్ డిసెంబర్ 2 నుంచి కూడా మీరు లాభం ఉంది. నేను శుక్రవారం ఆ టైంలో మారింది కాబట్టి ఆ టైంలో నుంచి లాభం రావడం మీరు ఉన్నది. చిన్న లాభం ఇవాళ లేవంటే రేపు వచ్చేసేది, 2-3 రోజులు డిలే అవుతున్నది, అంతేకాని రాదు అట్లా ఏం లేదు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండి చేసుకోవచ్చు. అన్న ఇప్పుడు ఏమంటే మెయిన్ విషయం ఏమంటే నేను చెప్పినది ఫ్యామిలీగా వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇంకోటి ఏమంటే కడుపు సంబంధమైన ప్రాబ్లమ్స్, కడుపు, మోషన్స్, ఫుడ్ సంబంధమైన ప్రాబ్లమ్స్ కొంచెం రావచ్చు మీకు ప్రాబ్లమ్స్. అంటే కడుపులో అంత ప్రాబ్లం కంపల్సరీ రావడం, కాలు కైలు నొప్పి రావడం, కాలు పెయిన్ రావడం, శని ఉంది కదా అందువల్ల కాలు ప్రాబ్లం రావడం, అంతే నరాలకు సంబంధించినది, అంతే ప్రాబ్లం. కొంచెం మెంటల్ టెన్షన్ అంటే కొంచెం బాధ అంతే ఉన్నది. అందుకు మీరు ఏం చేయాలంటే హనుమాన్ టెంపుల్ వెళ్ళండి, గణేష్ టెంపుల్ వెళ్ళండి, ఆవుకు పెరుగన్నం ఇవ్వండి, ఆవుకు అరటిపండు ఇవ్వండి, గరిక ఇవ్వండి, లేదంటే అహత్తికీర ఉన్నట్టు ఇవ్వండి, చేప ఉన్నట్టు చేపకు మురుమురాలు ఉన్నాయి కదా అది పెట్టండి.
ఇలాంటి చేసిన వల్ల కొంచెం మంచి మార్పు ఉన్నది. మీరు పరిపూర్ణమైన ఫలాఫలం తెలుసుకోవాలని ఉన్నాయంటే నాకు శివనాడి జ్యోతిష్యాలయం అన్న మలక్పేట రండి. మీరు ఇక్కడ ఇప్పుడు మనం దిల్సుఖ్నగర్లో ఉన్నాము, పిల్ల నెంబర్ 1552. నాకు ఫోన్ చేయండి, మీరు అడగండి. జనరల్ ప్రిడిక్షన్ కాబట్టి అది కొంచెం చెప్పినాము, అంత వేరేం లేదు. ఓకే, మిగిలిన పాయింట్స్ నేను చెప్తాను. నా నంబర్ అది మన యూట్యూబ్లో ఉన్నది కాబట్టి తీసుకొని నా ఫోన్ చేయండి. శుభం. ప్లస్ మైనస్ ఉన్నట్టే నా కమాండ్ చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం.